శ్రీమన్నారాయణ 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 నీ పాదమే శరణు. ఓం నమో నారాయణాయ. గ్రామస్తుల్లో ఒక వృద్ధురాలు, కొంచెం బాగా వయసైంది. ఆమె లేచి, అయ్యా గురువుగారు, శత్రువులు మిత్రులు ఎలా ఏర్పడతారు అన్నాడు. శత్రువులు మిత్రులు, మా నీకు ఇంత వయసు వచ్చింది, నీ అనుభవంలో ఎంతమంది శత్రువులు ఉన్నారు అడిగాడు గురువు. నాకు శత్రువులు అంటే ఎవరు లేరని. ఎందుకు అని. నేను ఎప్పుడు అందరి సుఖం కోరుతూ ఉంటాను, అందరి మేలు కోరుతూ ఉంటాను, అడిగిన దాన్ని అందరికి సహాయం చేస్తూ ఉంటాను, కనుక నన్ను ఎవరు శత్రువులుగా చూసేవాళ్ళు లేరు అని. కానీ గురువు అన్నాడు, నీకు తెలియకుండా కొంతమంది శత్రువులు ఉన్నారు. ఎవరా శత్రువులు అంటే, నీవు అందరికి చేస్తున్నావు, అందరికి మంచిదానివి, కానీ నీ మంచితనము దుర్మార్గులు శత్రువులుగా భావిస్తారు. ముఖ్యంగా మనకు 6 అంతర్గత శత్రువులు అని చెప్పాం. మనిషికి అంతర్గత శత్రువులు 6 మంది ఉన్నారు. అంతర్గత శత్రువులను నాశనం చేస్తే కానీ, వాటిని పూర్తిగా దహించేస్తే కానీ మనకు ఈ యొక్క ప్రకృతి సృష్టి భగవంతుడు మన దగ్గరికి రాడు, మన లోపల కూర్చోడు. ఎందుకంటే ఆలయంలో చెత్తా చెదారం దుమ్ముదులు ఉంటే ఏ భగవంతుడు ఉన్నాడు చెప్పి అక్కడ పోతారు, ఎలుగురు కూడా వెళ్ళరు. ఆలయం శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడికి వెళ్ళి పూజలు చేసుకుంటారు. అదేవిధంగా హృదయం అనే దేవాలయం, హృదయం అనే కోవెలలో నిన్ను దేవతగా పూజించాని అంటాడు ఒక కవి, ఒక హీరో, ఎవరు నాయకుడు. హృదయం అనే కోవెల్లో ఒక అమ్మాయిని పెట్టుకొని దేవత అంట. అది మామూలుగా ఆ ప్రేమికులు చెప్పుకునే మాటలు. కానీ హృదయం అనే కోవెలలో భగవంతుడు ఉండాలి అంటే ఈ 6 మంది అంతర్గత శత్రువులను నశింపజేయాలి. ఎవరు 6 మంది అని మనం చెప్పుకున్నాం, ఇది ఎన్నో మాటలు. కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము. మరి ఈ శత్రువుల్ని ఎవరు పెంచి పోషిస్తారు అని అడిగింది పెద్ద ఆవిడ. అయ్యా, ఈ శత్రువుల్ని ఎవరు పెంచి పోషిస్తారు అనింది. మనమే, మనకు మనమే పెంచి పోషించుకుంటాం. దానికి ఆహారం ఏది? అహం. అహం అనేది దానికి ఆహారం. అహం అనేది ఒక్కటి ఉంటే చాలు, శత్రువులు 100 శత్రువులుగా చేరిపోతాయి వచ్చి లోపల. ఎందుకంటే అహం అనేది శత్రువులకు మిత్రువు. అర్థమైన తల్లి, ఈ అహము అనేది ఒక్కటి మనలో ఉంటే, అహం అంటే ఏంటి? నేను 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 గొప్పగా ఉండాలి, నాకు పేరు ప్రఖ్యాతులు రావాలి, నేను ఎంతో గొప్ప ఉన్నత స్థితిలో ఉండాలి, నన్ను ఎవరు తప్పుగా మాట్లాడకూడదు, నన్ను ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యతిరేకంగా చెప్పకూడదు, ఎందుకు నేను ఒక మహారాజుని, చక్రవర్తిని, లేకపోతే ఇంకేదో. ఇది గర్వం అంటాం. ఈ గర్వము అహంగా మారుతుంది. గర్వము అనేది ఎప్పుడు గర్వపడాలి? నువ్వు గొప్పవాడైనప్పుడు నీ తండ్రి గొప్పపడాలి. తల్లి తండ్రి నా బిడ్డ గొప్పవాడిని వాళ్ళు చెప్పాలి, నువ్వు చెప్పకూడదు నేను గొప్పవాడిని. నీకు నీవే ఆత్మవంచన చేసుకొని, ఆత్మ నింద చేసుకొని, ఆత్మ ఆనందాన్ని పొందుతాను. కనుక అంతర్గత శత్రువులను నిర్మూలించాలంటే ముందు అహం వెళ్ళిపోవాలి. అహం వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి అని అడిగింది ఆవిడ. అహం వెళ్ళిపోవాలంటే అహానికి శత్రువులలో తెలుసుకోండి. ఎవరు అహానికి శత్రువు? సహనం, ఓర్పు, నేర్పు, మార్పు, కూర్పు, చేర్పు. ఒక గొప్ప మానసిక వైద్యులు చెప్పినటువంటి మాటలు అది. కనుక మనలో సహనం ఉంటే శాంతం ఉంటుంది, శాంతం ఉంటే సంతోషం ఉంటుంది, సంతోషం ఉంటే ఆనందం వస్తుంది, ఆనందం వస్తే హాయిగా ఆనందంగా ప్రశాంతంగా తృప్తిగా జీవించడం వస్తుంది. ఇప్పుడు మనకు శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో అర్థమైందా తల్లి? అనగానే, అయ్యా నమస్కారం, నేను ఇందాక ఇవన్నీ తెలియకుంటే మంచిగానే ఉన్నాను, నా అహం ఎప్పుడు రాలేదు, అందుకే తల్లి నువ్వు ప్రశాంతంగా ఇప్పటికీ 99 ఏళ్ళు అయినా కూడా హాయిగా ఉండవు,
నువ్వు హాయిగా ఉన్నావు అంటే అర్థమేమి, నీ మనసుని సహనంలో పెంచుకున్నావు. నీ మనసులో సహనాన్ని పెంచుకుంటూనే ఉన్నావు. ఎవరు ఏమడిగినా ఓర్పుగా చేస్తున్నావు. చేయలేని పనులు కూడా చేసి పెడుతున్నావు. కనుక నీకు సహనం ఉంది కాబట్టి గొప్పవాడు. అందరికీ నా హృదయపూర్వక మంచి అన్నమాచార్య కీర్తనతో మా మనవడు మిమ్మల్ని ఆనందపరుస్తాడు. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఆ చిన్నారిని మీరందరూ కూడా ఆశీర్వదించండి. అందరికీ నమస్కారం. నా పేరు సి కనీష్. నేను ఈరోజు శ్రీ అన్నమాచార్యుల వారి రచన అయిన భావయామి గోపాల బాలం అనే కీర్తనను పాడుతున్నాను. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. అందరికీ నమస్కారం. నా పేరు సి కనీష్. నేను ఈరోజు శ్రీ అన్నమాచార్యుల వారి రచన అయిన భావయామి గోపాల బాలం అనే కీర్తనను పాడుతున్నాను. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. కటిఘటిత మేఖలా ఖచ్చితమని గంటిక. కటిఘటిత మేఖలా ఖచ్చితమని గంటిక. పటల నినదేన విభ్రాజ మానం. కుటిల పద ఘటిత సంకుల షింజితేనతో. కుటిల పద ఘటిత సంకుల షింజితేనతో. చటుల నటనా సముజ్వల విలాసం. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. నిరతకరకలిత నవనీతం. నిరతకరకలిత నవనీతం. నిరతకరకలిత నవనీతం. నిరతకరకలిత నవనీతం. బ్రహ్మాది సురనికర భావన శోభిత పదం. నిరతకరకలిత నవనీతం. బ్రహ్మాది సురనికర భావన శోభిత పదం. తిరువెంకటాచల స్థిత అనుపమం హరిం. తిరువెంకటాచల స్థితం అనుపమం హరిం. పరమ పురుష గోపాల బాలం
तत्पदं चिन्तयेयं सदा भावयामि गोपालबालं मनसेवितं तत्पदं चिन्तयेयं सदा అందరి జన హృదయకు నమస్కారాలు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.